ఏనుగుల వల్ల వివిధ రకాల పంటలు నష్టపోయిన రైతుకు అన్ని విధాలుగా ఆదుకోవాలి అని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో ఉన్న సూపరింటెండెంట్ పుష్పలత గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఇచ్చిన అనంతరం సిపిఎం పార్టీ జిల్లా సభ్యులు కొల్లి సామమూర్తి, సిపిఎం నాయకులు రామారావు, పంట నష్టపోయిన రైతు నారాయణరావు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కల్లికోట పంచాయతీ కల్లికోట గ్రామంలో 3 రోజులుగా ఏనుగులు క్యాబేజీ, మొక్కజొన్న, టమాటా, చిక్కుడుకాయలు, బీరతోట, బొట్టాకు వంటి ఇతర పంటలను ధ్వంసం చేసే పరిస్థితి. ఏనుగులు మొక్కజొన్న మరియు వ్యవసాయ పంపు మోటార్ వంటి సామాగ్రి ధ్వంసం చేస్తుంటే అటవీ శాఖ అధికారులు చూడడమే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా అన్యాయం. ఇప్పటికే ఏనుగుల వల్ల రాత్రి పగలు రైతులు పండించిన పంటలు ధ్వంసం చేస్తున్న సందర్భంలో రైతులు నష్టాలు పాలై ఏమి చేయాలో తెలియని పరిస్థితి. అలాగే అటవీ శాఖ సిబ్బంది కూడా వెనకాల తిరగడంతో పాటు ఎటువంటి ఫలితం రాని పరిస్థితి. ఇప్పటికీ ఏనుగులు కాపలాదారిలో గాను 7 నెలలు జీతాలు రాకపోతే ఎలా బతుకుతామని ఆవేదనలో ఉన్నారని, అలాగే ఒంటరి హరి ఏనుగు జాడ లేకపోవడంతో అటవీ శాఖ అధికారులు గతం కన్నా ఏనుగుల వెనకాల తిరగడం, రైతులకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్పడంలో లోపం కనిపిస్తుందని, అలాగే ఒక పక్క ఏనుగులు కాపలాదారులు రోజు రోజుకి జీతాలు రాక అప్పుల పాలై బాధలతో ఏనుగుల సంరక్షణ చర్యలో స్పందన కరువైన పరిస్థితి. ఈ విధంగా అటు రైతులు ఇటు కాపలాదారులు ఇబ్బంది పడుతుంటే అటవీ శాఖ జిల్లా స్థాయి అధికారులు కేవలం కార్యాలయాలకు పరిమితమైన వేళ కావున ఇప్పటికైనా ఏనుగులను అటవీ శాఖకు లేదా జూకు సంరక్షణ ప్రాంతానికి తరలించి రైతులు పండించిన పంటలకు అన్ని విధాలుగా భరోసా కల్పించాలని కోరుతూ ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో నష్టపోయిన రైతులతో కలిసి సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎకరాల కీరదోస పంట, టమాటా, క్యాబేజీ అన్ని పంటలు నాశనం చేసి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాను. ఈ వీడియో పట్టుకుని ఎవరైనా నాకు దయచేసి గుర్తిస్తారని కోరుకుంటాను. ఇవ్వండి, ఇరుపుతున్న జొన్న కూడా ఇలా పక్కన నా పక్క పొలమే బస్తాలు చూడండి. ఇవ్వండి, ఇవి ఎలా తినేస్తాను, పాడు చేస్తాను. ఇవ్వకుండా వెళ్ళిపోతాను ఏనుగులు. పట్ట పగలో జొన్న చేనులో రైతులు ఇరుస్తుండగా వచ్చిన ఏనుగుల్ని కనీసం పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. దయచేసి మా బాధలు చూడండి. కొమరాడ మండలం కల్లికోట గ్రామం మాది. చూడండి ఏనుగుల గుంపు ఎలా దాడి చేస్తుందో. పంట పొలాలు నాశనం చేస్తున్న ఏనుగులు ఉంటే ఎవరు కూడా ఇక్కడ పట్టించుకున్న వాళ్ళు లేరు. నేను ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి లెటర్ ఇస్తాను. దయచేసి ఈ వీడియో అందరూ గుర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మాది కల్లికోట కొమరాడ మండలం. నా పేరు బొద్దాన నారాయణరావు. నిన్న 2 ఎకరాల కీరదోస పంట, టమాటా, క్యాబేజీ అన్ని పంటలు నాశనం చేసి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాను. ఈ వీడియో పట్టుకుని ఎవరైనా నాకు దయచేసి గుర్తిస్తారని కోరుకుంటాను. ఇవ్వండి, ఇరుపుతున్న జొన్న కూడా ఇలా పక్కన నా పక్క పొలమే మాది కొమరాడ మండలం కల్లికోట గ్రామం. నా పేరు బొద్దాన నారాయణరావు. చూడండి మా పంట పొలం ఎలా ఉంది. ఏనుగులు రాత్రి దాడికి బీభత్సం చేసి ఈ పంట అంతా చూడండి ఎలా తినేసి ఎలా పాడు చేసి ఏడలు వేసుకుని మొత్తం పంట అంతా పాడు చేసి. ఇది కీరదోస అండి. నేను విత్తనం ఢిల్లీ నుండి తెచ్చేసాను. చూడండి ఎలా కుమ్మిసి ఎలా తొక్కిసి పాడు చేసాను. 2 ఎకరాల పంట పాడైపోయింది. ఏ ప్రభుత్వం ఎవరు ఆదుకుని వెళ్ళారు. చూడండి కొండంది పంట. అలాగే టమాటా కూడా పాడైపోయింది. ఎవరు పట్టించుకోవట్లేదు. అటవీ శాఖ అధికారులు మోటార్ పీక్స్ అయ్యి దానికి కూడా పట్టించుకోలేదు. ఎవరు రాలేదు, కనీసం విలేకరులు కూడా ఎవరు రాలేదు. దయచేసి ఎవరైనా దీన్ని చర్య తీసుకుంటారని మనస్ఫూర్తి కోరు.